పేదల ప్లాట్ల సమస్యను వెంటనే పేదలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ల సమస్యను వెంటనే మా ప్లాట్లు మాకు బాధ్యత తీసుకోవాలి. అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ముఖం చాటేస్తున్న అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావుల వైఖరి. నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్లో పట్టణానికి చెందినటువంటి వైశ్య సోదరులు అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావులు వాళ్ళ సొంత పట్టా కలిగినటువంటి భూమి అని చెప్పేసి మరి 2001 సంవత్సరంలో ఇక్కడ వెంచర్ చేసి ఈ వెంచర్లో పేదలకు కార్మికులకు ప్లాట్లు అమ్మడం జరిగింది. ఈ ప్లాట్లను చాలామంది అమాలి కార్మికులు, దడవాయి కార్మికులు, గుమస్తాలు, రిక్షా కార్మికులు, ఇండ్లల్లో పనిచేసేటువంటి ఒంటరి మహిళలు, చిన్న రైతులు, గుమస్తాలుగా పనిచేసేటువంటి వాళ్ళు సుమారు ఒక 150 మంది వరకు ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. మరి 2001లో ప్లాట్లు కొనుక్కుంటే 2003కు వచ్చేప్పటికీ ఈ భూమికి సరిహద్దుగా ఉన్నటువంటి 401కి సరిహద్దు భూమిగా ఉన్నటువంటి నిమ్మతి శ్రీనివాసరెడ్డి మరి 303, 304 సర్వే నెంబర్ వాళ్ళది. ఆయన భూమి ఈ సర్వే నెంబర్లోకి వస్తుంది, నాకు టీపని ఇక్కడ వరకు వస్తుందని చెప్పేసి అని ఆయన ఆ రోజు డిస్టర్బ్ చేయడం జరిగింది. 2003లో ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళను డిస్టర్బ్ చేయడం ద్వారా మరి అల్లాడి మోహన్ రావు గెట్టు సమస్య పరిష్కారం చేయకుండా ఈ ప్లాట్ల వాళ్ళను తప్పుదారి పట్టిస్తూ కోర్టుకు పోదామని చెప్పేసి అని ఈ ప్లాట్ల వాళ్ళతోటి కోర్టు కేసు జనగామ కోర్టులో కేసు వేయించడం జరిగింది. మరి ఆ కోర్టుకు పోతే న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి అని ఈ పేదలు వేచి చూస్తే ఈ 2004 వరకు కూడా ఆ కోర్టు తీర్పు రాకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. మరిది అల్లాడి వాళ్ళదా లేకపోతే నిమ్మతి వంశీయుల తేల్చినటువంటి పరిస్థితి లేదు. మరి చాలామంది పేదలు మరి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే అల్లాడి మోహన్ రావును ఈశ్వరరావును సంప్రదిస్తే మరి ఆ భూమి నాదే, కానీ ఇప్పుడు సమస్య పరిష్కారం కాలే, నీకు దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే పోయి కట్టుకో, నేను నిలబడతా అంటాడు తప్ప నిలబడడు. మరి అదే రకంగా కట్టుకుందామని చెప్పేసి అంటే రేపు భవిష్యత్తులో కోర్టు ఏం తీర్పిస్తుందో, తీర్పిచ్చిన తర్వాత కట్టిన ఇల్లు కూలగొట్టుకోమని చెప్పేసి అంటే మరి పేదలు ఎక్కడికి పోవాలి? అందుకోసం ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి అంటే మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే మీకు నచ్చకపోతే ఆ ప్లాటు ఆ రోజు ధర ప్రకారం ఇవ్వండి అని చెప్పేసి అని ఆ రకంగా ఇవ్వాలన్న కొత్త 20 మంది వరకు ప్లాట్లు రిటర్న్ తను కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఈ సమస్య పరిష్కారం కావద్దు, ఈ భూమి మళ్ళీ ఆయనకే దక్కాలి అనే ఒక దుర్బుద్ధితోటి ఇవాళ అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావులు వివరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు 75-80 సంవత్సరాల వయసులో ఉన్నారు, పెద్దవారు, పెద్ద కులానికి చెందినవారు. ఇలా ఉన్నోళ్ళందరూ కూడా బీసీలు, చాలామంది గొల్లలు, కురుమలు, ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి చిన్న కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా భూములు కొనుక్కున్నారు, ప్లాట్లు కొనుక్కున్నారు. మరి బిడ్డ పెళ్లికి అవుతుందనో లేకపోతే భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పేసి చూస్తే 20 సంవత్సరాలైన సమస్య పరిష్కారం కావడం లేదు. మరి ఈ సమస్య పరిష్కారం చేయడాలని చెప్పేసి అని వీళ్ళంతా కూడా మా దగ్గరికి సిపిఎం పార్టీగా మా దగ్గరికి సంప్రదిస్తే 1 సంవత్సర కాలం నుంచి వెళ్ళి మరి శ్రీనివాసరెడ్డిని అల్లాడి వాళ్ళను కూర్చునబెట్టి వివిధ సందర్భాలలో చర్చలు జరిపి ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ సర్వేర్ ద్వారా కొలత కొలిసి ఎవరికి వస్తే వాళ్ళు ఈ ప్లాట్ల వాళ్లకు వదలాలని చెప్పేసి, ఒకవేళ అల్లాడి వాళ్ళకి కనుక వచ్చిందనుకో నిమ్మతి వాళ్ళు సపరేట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఒకవేళ నిమ్మతి వాళ్ళకి కనుక వచ్చేస్తే ఈ అల్లాడి వాళ్ళ భూమి పక్కపొట్టి 400 సర్వే నెంబర్లు ఇంకొంత భూమి ఉన్నది, నిమ్మతి వాళ్ళకి ఇందులో అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ రిజిస్టర్ డాక్యుమెంట్ ప్రకారంగా అక్కడనే ఉంచే విధంగా తీర్మానం చేస్తే సర్వే జరిగింది. సర్వే ఫైనల్ రిపోర్టు వచ్చే సందర్భంగా సహకరించకుండా ఈ సర్వేను డిస్టర్బ్ చేస్తూ ఇవాళ అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావు ఈ పేదలకు అన్యాయం చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఇప్పటికైనా మేము అడుగుతూ ఉన్నాం, వెంటనే ఇప్పటికైనా మీరు గవర్నమెంట్ సర్వే చేసిన ప్రకారంగా మీ జాగాను ఎవరైతే శ్రీనివాసరెడ్డికి అడ్జస్ట్మెంట్ చేసి ఈ పేదలకు అడ్జస్ట్మెంట్ చేయాలని, లేకపోతే ఈయన పక్కపొంటి జాగా ఉన్నది, ఈ జాగాలో ఆ వెంచర్ మ్యాప్ వేసుకుంటాం, మరి ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం. మరి ఈ రకంగా మీరందరూ కూడా పోలీసు అధికారులు, అదే రకంగా మీడియా మిత్రులు ఈ ప్రజలకు మీరు సపోర్టుగా ఉండాలని, అదే రకంగా ఈ జనగామ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా వచ్చేసి వాళ్ళు కూడా మద్దతు తెలిపారు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆ రకంగా పేదలకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి అని మీ ద్వారా మరొకసారి అల్లాడి వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే ఈ ప్రజలే ప్రత్యక్షంగా
స్థలాన్ని ఆక్రమించుకున్నారు, వాళ్ళు ప్లాట్లు చేసుకొని ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకళ్ళు అమ్మిండ్రు, అమ్మి కూడా 7 సంవత్సరాల దాకా ఇక్కడిది ప్లాట్ల మీదకి ఎవరు రాలేదు. 7 సంవత్సరాల తర్వాత శ్రీనివాసరెడ్డి వచ్చి నాది గెట్టుంది అనడము. శ్రీనివాసరెడ్డి గెట్టుంది అని అంటే అల్లాడి మోహన్ రావు గారు మాకు తెలియని ఈ ప్లాట్ ప్రజలతోటి కేసు వేయించిండు. అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావు వేసి కేసులు వేసేది శ్రీనివాసరెడ్డి మీద వీళ్ళిద్దరు వేసుకోవాలి. ప్లాట్లు కొన్నోళ్ళతోటి కేసు వేయించి తెలియని ప్రజలు, ఈ రిక్షా కార్మికులే కానీ, ఈ మన కూలి చేసుకునే గుమాస్తాలు కానీ, ఇళ్ళల్లో పనిచేసే లేబర్ ఉన్నారు ఇందులో, వాళ్ళకి ఏం తెలియదు. వీళ్ళని పట్టుకొని పోయి వీళ్ళతోటి కేసు వేయించాడు. వేసేది ఎవరు? అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావు గారు జాగా పోయింది శ్రీనివాసరెడ్డిది. కేసు వేసేది శ్రీనివాసరెడ్డి మీద అల్లాడి మోహన్ రావు ఈశ్వరరావు వేయాలి. కానీ కొన్నోళ్ళతోటి కేసు వేయించి 20 ఏళ్ళు మమ్మల్ని నానా తిప్పలు పెడుతుండు. ఇప్పటికి కూడా ఈ జాగా నాది ఉందని, ఆయనే నా జాగా ఉన్నదని ఈయన ఎంసీని పెట్టి ఈయన కొలిపిస్తే ఈయన దాంట్లో ఉన్నది, నా దాంట్లో ఉన్నది అంటాడు. ఆయన కొట్టి ఆయన అంటాడు నా దాంట్లో ఉన్నదని. ఈ ఇద్దరు ఇట్లా తెలుసుకునేది, వీళ్ళు తెలుసుకునేది పోయి మమ్మల్ని రికార్డు పెడుతున్నాడు. ఒకవేళ ఏమైనా కానీ ఇదివరకు కొన్న ప్లాట్లల్లో యథావిధిగా మేము ప్లాట్లు వేసుకుంటామని సిపి దగ్గరికి పోయినాము. ప్రతి ఒక్క ప్రజలను న్యాయం చేయమని మీకు కూడా ధన్యవాదాలు కోరుకుంటూ మేము మాకు ఈ సహకరించి మా ప్లాట్లు మాకు అయ్యేంత వరకు మాకు సహకరించాలని కానీ మీడియా మిత్రులను కోరుకుంటున్నాం.